హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజైతే చాలా మంచి టాపిక్ అనమాట. అదేంటంటే మనకి 4 మిలియన్ సెలబ్రేషన్ అని చెప్పేసి స్పిన్స్ అనేవి రెగ్యులర్గా చేసుకుంటున్నాం కదండి. దానికి సంబంధించి ఎంతమందికి క్లెయిమ్స్ అయ్యాయి, అసలు ఈ ఈవెంట్ అనేది ఏ విధంగా జరిగింది, ఏమేమి మార్పులు అనేవి వచ్చాయి, ఇవన్నీ కూడా చూద్దాం. అంతేకాకుండా ఏంటంటే మనకి ఇంటర్లింక్లో ఒక ఆప్షన్ అనేది ఉందండి. అదేంటంటే ఇంటర్లింక్ పేమెంట్ అని చెప్పేసి మన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇంటర్లింక్ పేమెంట్ అని చెప్పేసి మనకి క్యూఆర్ స్కాన్ లాగా అయితే కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళి క్లిక్ చేస్తే పే ఎనీవేర్ ఎనీ టైమ్ అని అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. దీనికి అర్థం ఏంటి, టోకెన్స్ని పేమెంట్ చేసుకోవచ్చా అనేది క్లియర్గా అయితే చూద్దాం. కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా, అంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి జెన్యూన్ కంటెంట్ కోసం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి, లేట్ అయినా సరే. ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈరోజు టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ మనం 4 మిలియన్ ఈవెంట్కి సంబంధించి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి పాయింట్స్ వైజ్గా అయితే చెప్తున్నారు. ఇంటర్లింక్ 2 వారాల పాటు తీసుకున్న పెద్ద ఈవెంట్ 4 మిలియన్ హ్యూమన్ నోడ్ సెలబ్రేషన్ ఇప్పుడు అఫీషియల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. అంటే November 23 కదండి కంప్లీట్, ఈ రోజు నైట్తో కంప్లీట్ అయిపోయింది. ఈ ఈవెంట్లో ప్రపంచం నలుమూలల నుండి నిజమైన యూజర్స్ పాల్గొన్నారు అని అయితే చెప్తున్నారు. దాంతో హ్యూమన్ నెట్వర్క్లో మ్యాసివ్ ఎంగేజ్మెంట్ అనేది బాగా వచ్చింది. అంటే ఇంటర్లింక్ అనేది చాలామందికి తెలిసింది అని అయితే చెప్తున్నారు. ఇంటర్లింక్లో చాలామంది కనెక్ట్ అవుతున్నారని చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఈవెంట్ ఏదైతే జరిగిందో ఇప్పుడు 4 మిలియన్ సెలబ్రేషన్కి సంబంధించి ఈ ఈవెంట్ ఫైనల్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఒక అనాలిసిస్ లాగైతే, అంటే హైలైట్స్ లాగైతే చెప్తున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా వచ్చేసి మనకి స్పిన్స్ అనేవి ఎంత కంప్లీట్ అయ్యాయి అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందండి. స్పిన్స్ అయితే చాలానే అయ్యాయి. ఇక్కడ మనకి నెంబర్స్ వైజ్గా ఎన్నెన్ని స్పిన్స్ జరిగాయని చెప్తున్నారనమాట. దాదాపుగా చూసుకుంటే 1,22,000 స్పిన్స్ అనేవి కంప్లీట్ చేశారు చాలామంది. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఎన్నెన్ని స్పిన్స్ అనేవి కంప్లీట్ చేశారు అనేది కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే వెరిఫైడ్ పార్టిసిపేషన్స్, అంటే ఎవరైతే వెరిఫై ఉంటారో ఇంటర్లింక్కి సంబంధించి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. అది కూడా చూసుకుంటే దాదాపుగా మనకి ఇక్కడ 10.17 లక్షల మంది టోటల్గా అయితే వెరిఫైడ్ అయినటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి క్లైమ్డ్ రివార్డ్స్ మనకి అక్కడ ఉన్నాయి కదండి. ఫస్ట్ వచ్చేసి లాస్ట్లో స్పిన్ అని ఉంది, ఆ స్పిన్ క్లెయిమ్ చేసుకుంటున్నారు చాలామంది. ఇంకా 5 USDT, తర్వాత వచ్చేసి 50 USDT అలాగైతే మనకి పెట్టడం అయితే జరిగింది కదా. అలాగే ఎంతమంది క్లెయిమ్ చేసుకున్నారనేది కూడా ఇక్కడైతే మనకి చెప్తున్నారు. దాదాపుగా ఇక్కడ చూసుకుంటే 1.74 లక్షల రివార్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా, సంపాదించారు అని అయితే చెప్తున్నారండి. కాబట్టి 1,00,000 మందికి పైగా అనే దగ్గరగా 2 లక్షల మంది వరకు కూడా రివార్డ్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. మీ దగ్గరలో వాళ్ళకి కానీ మీలో ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నట్లయితే కామెంట్స్లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మ్యాట్రిక్స్, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 4 మిలియన్ ఈవెంట్కి సంబంధించి పోస్టులు ఉంటాయి కదా, ట్విట్టర్ పోస్టులు కావచ్చు, సోషల్ మీడియా అంటే అన్ని యాప్స్ వస్తాయండి, ఒక్క ట్విట్టరే కాదు, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వస్తాయి సోషల్ మీడియా లెక్కలో. వాటిలన్నిటిలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే దాదాపు ఇక్కడ 12 లక్షల ఇంప్రెషన్స్ అయితే వచ్చాయని అయితే చెప్తున్నారు. అంటే ఇంప్రెషన్స్ అంటే అంతమందికి రీచ్ అయింది ఆ పోస్ట్ అని అర్థం అనమాట, క్లియర్గా చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి 52,000 పైగా రీపోస్ట్లు అనమాట. అంటే ఈ పోస్ట్ని వాళ్ళ అకౌంట్లోకి రీపోస్ట్ చేసుకోవడం అనమాట, అంటే వాళ్ళ పోస్ట్ లాగా పెట్టుకోవడం అనమాట, ఈ పోస్ట్ని షేర్ చేసుకొని. అలాగా ఒక 52,000 మంది అయితే అలాగా రీపోస్ట్లు చేసుకున్నారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పోస్టులకి రిప్లైస్ వచ్చేసి 58,000 మంది రిప్లైస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్గా ఇక్కడ రిప్లైస్ చూసాం కదండి, లైక్స్ అయితే మనకి
8,000కు పైగా లైక్స్ అయితే పోస్టులకి వచ్చాయని అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇవి మనకి టోటల్గా జరిగినటువంటి హైలైట్స్. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి కాబట్టి ఈవెంట్ ఎంత బాగా జరిగింది అనేది వీళ్ళైతే మనకి ఈ యొక్క పోస్ట్ ద్వారా చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈవెంట్ మీనింగ్ ఇంపార్టెన్స్, అంటే ఈ యొక్క ఈవెంట్ మీనింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఇది ఎందుకు పెట్టారనేది మనకు కొంచెం క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ ఈవెంట్లో వచ్చిన ఇంటరాక్షన్స్ మొత్తం ఇంటర్లింక్ హ్యూమన్ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్, రియల్ మరియు వెరిఫైడ్ హ్యూమన్ బిహేవియర్ మీద ఆధారపడి ఉందో చూపిస్తుంది. ప్రతి స్పిన్, రివార్డ్ క్లెయిమ్, యాక్షన్ అన్నీ కూడా ఎంత బాగా జరిగాయి అనేది, అందరి చేతుల మీదుగా జరిగాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఈ లైక్స్ కానీ, షేర్స్ కానీ, రీపోస్ట్లు కానీ, రిప్లైస్ కానీ ఎందుకు చెప్తున్నారంటే ఇంటర్లింక్ అనేది ఎలా గ్రో అవుతుంది, ఎంతవరకు రీచ్ అనేది వెళ్ళింది ఈ కొన్ని రోజుల్లో అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తున్నారంటే ఫైనల్ థ్యాంక్స్ అండ్ వాట్స్ నెక్స్ట్ అనేది చెప్తున్నారు. ఇంకా ఇక్కడ థ్యాంక్స్ అయితే చెప్తున్నారండి మనందరికీ కూడా, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి, ఇంకా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, సెలబ్రేట్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు మైల్ స్టోన్ కంప్లీట్ అయినందున కొత్త అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయి. ఇంటర్లింక్ హ్యూమన్ పవర్డ్ ఎకోసిస్టమ్ను నెక్స్ట్ ఫేజ్కి తీసుకువెళ్ళడానికైతే రెడీగా ఉందని అయితే చెప్తున్నారు. మనకి త్వరలోనే చాలా మంచి అప్డేట్స్ అయితే వస్తాయి. వాటి కోసం మీరు వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి రోజులు అనేవి దగ్గరలోనే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అందుకోకుండా మనకి డిసెంబర్లో కూడా అప్డేట్స్ వస్తాయని చెప్పేసి కేవీ సార్ కూడా ఆయన యొక్క పోస్టులు అయితే తెలియజేశారు కదండి. కాబట్టి ఈ డిసెంబర్లో కూడా మనకైతే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్లింక్లో క్యూఆర్ పేమెంట్ ఆప్షన్ అని ఉంది కదా, ఇక్కడ ప్రొఫైల్ దగ్గర స్క్రీన్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ ఎందుకు ఉంది అనేది చూసుకున్నట్లయితే కొంతమంది అయితే కాల్ చేసి అయితే అడుగుతున్నారండి, ఇలాగ ఎందుకు ఇచ్చారు, మనం టోకెన్స్ని పేమెంట్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఇది పేమెంట్ చేసుకోవచ్చండి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. పేమెంట్స్ చాలామంది చేసుకుంటున్నారు కూడా. కాకపోతే మన కంట్రీకి అయితే ఇప్పుడు వరకు ఈ యొక్క అప్రూవ్ అయితే రాలేదు. మిగతా కొన్ని కంట్రీస్కి మాత్రమే ఇది వాళ్ళందరూ కూడా పేమెంట్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. టోకెన్స్ని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని క్యూఆర్ కోడ్ ద్వారా క్లియర్గా వాళ్ళు షాపింగ్స్ కానీ, గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఏవైనా సరే ఏ ప్లేస్లో నుండి అయినా సరే వాళ్ళు షాపింగ్ అయితే చేస్తున్నారు. పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేది మనం గమనించాలన్నమాట. మరి ఇండియాకి ఎందుకు రాలేదని మీకు డౌట్ రావచ్చు. మన ఇండియాకి రావడానికి కొంచెం టైం అనేది పడుతుంది, కానీ త్వరలోనే ఖచ్చితంగా అయితే వస్తుంది ఈ ఆప్షన్ అనేది. అందరం కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది మన ఇంటర్లింక్ మెయిన్ గోల్ కూడా ఇదే అనమాట. ఇది మనం రెగ్యులర్గా ఎలా అయితే మన పేమెంట్ ఖర్చు పెట్టుకుంటూ ఉంటామో ఫోన్పే, గూగుల్ పే లాగా ఇంటర్లింక్ కూడా ఒక పేమెంట్ పాయింట్ లాగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉండాలి. అప్పుడే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, కమ్యూనిటీ బాగా పెరుగుతుంది అనేది వాళ్ళ యొక్క లక్ష్యం కూడా. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అయితే ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారండి. ఇది మనకి త్వరలోనే రాబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఇంకా మనకైతే ప్రైస్ కూడా మనకైతే సార్ అయితే చెప్పడం అయితే జరిగింది, మహేష్ మ్యాగ్నస్ సార్. ఒక్కొక్క కాయిన్ వాల్యూ వచ్చేసి $1 వరకు ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అయితే నమ్మొచ్చు. అంతేకాకుండా దాని తర్వాత పోస్టుల్లో కూడా మనం అయితే చూసాం, అఫీషియల్ పోస్టులేనండి అవన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఇంటర్లింక్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చేటటువంటి పోస్టులు. కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా అయితే నమ్మొచ్చు. కాబట్టి ఈ వీడియో క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మీ దగ్గర వంటి కాయిన్స్కి ఎస్టిమేషన్ అనేది మీరే వేసుకునే విధంగా మనకు అసలు ఎలా ఇన్కమ్ అనేది వస్తుంది, అంటే మనకు లిస్టింగ్ అయిన తర్వాత ఒకేసారి మొత్తం మనం టోకెన్స్ మొత్తం కూడా కాయిన్స్లా కన్వర్ట్ అయిన తర్వాత మనం సెల్ చేసి చేయొచ్చు అని అయితే చాలామంది అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా బాగా అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఒక వీడియో అనేది చేస్తానండి మీకోసం. ఆ వీడియోలో క్లియర్గా ప్రైజ్ ప్లస్ మీ ఏవైతే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయో మీరే ఎస్టిమేషన్ వేసుకునే విధంగా నేను ఒక ప్లాన్ అనేది అయితే చెప్తానండి. కాబట్టి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వెంటనే ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా నమ్మండి, ఇన్ని రోజులు లేట్ చేశారు, మీరు చాలా టైం మీరు కోల్పోయినట్టే. ఇప్పుడైనా సరే ఖచ్చితంగా నమ్మి జాయిన్ అవ్వండి, మైనింగ్ చేసుకోండి, రెఫర్స్ చేసుకోండి, సెక్యూరిటీ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో మనకి.
ఒకే ఒక్క మైనింగ్ కాకుండా మిగతా ఏవైతే నేను చెప్పానో టైప్స్ వాటి నుంచి మనం కూడా ఇంకా ఎక్కువ కాయిన్స్ని అంటే ఎక్కువ టోకెన్స్ని సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఆ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.